హలో అందరికీ ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఫస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వీ హ్యావ్ ఏ 200 మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ నౌ. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో బ్రీఫ్గా ఇక్కడ మా హౌస్ని చూపిస్తున్నానండి. ఇంకొక రోజు ఎప్పుడైనా ఫుల్ హౌస్ టూర్ చూపిస్తాను. ఇది మా పాప రూము. సో హాల్ నుంచి ప్యాసేజ్ నుంచి ఎంట్రీ అయితే ఎదురుగా దేవుడు రూమ్ ఉంటుంది, మళ్ళీ సైడ్కి వచ్చేసి కిచెన్ అనమాట. సో పాప అక్కడ రెసిపీ చేయడం కోసం రెడీగా ఉంది. సో ఈరోజు వీడియోలో మేము ఒక రెసిపీ చేయబోతున్నాము, అదేంటో మీకు చెప్తాను. సో దిస్ ఈజ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఆర్చ్ అండి. ఒక సైడ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంటుంది, ఒక సైడ్ వచ్చేసి ఆర్చ్ టైప్ క్రియేట్ చేసాం జస్ట్ టు క్రియేట్ దట్ పార్టీషన్ అనమాట. సో పాప ఇక్కడ రెడీగా ఉంది. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను రెడీగా పెట్టేసేసాను. ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నాం అన్నది పాప చెప్తుంది. పాప షీర్ కుర్మా. సో ఈరోజు షీర్ కుర్మా రెడీ చేద్దామండి. దానికోసం ముందుగా బౌల్ ఒకటి పెట్టేసుకున్నాను గ్యాస్ వెలిగించి. ఇంకొక గ్యాస్ మీద వచ్చేసి మిల్క్ ఆల్రెడీ బాయిల్ చేసి చల్లార్చి పెట్టుకున్న మిల్క్. సో ఆ మిల్క్ చల్లగా అయిపోయినాయి కదా, ఇంకొంచెం ఒకసారి వేడి చేసి రెడీగా ఉంచుకుంటున్నాను. సో బౌల్లో గీ వేసాను. సో నెయ్యి వేసి కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకుందాము. సో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి, బాదం, పిస్తా, క్యాషు. కొన్ని సోక్ చేసి చాప్ చేసుకున్నా, కొన్ని పచ్చివి చాప్ చేసుకున్నా. రైజిన్స్ కూడా కొన్ని సోక్ చేశానండి. బ్లాక్ రైజిన్స్, నార్మల్ రైజిన్స్ కూడా తీసుకున్నా, రెండింటిని చాప్ చేసుకున్నా. సో వీటన్నిటిని గీలో లో ఫ్లేమ్ మీద బాగా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నా అనమాట. ఇది వచ్చేసి సన్న ఫైన్ సేమియా అండి. ఈద్ రోజు కీర్ చేస్తారు కదా, ఆ సేమియా. సో ఈద్కి ఇక్కడ అమ్ముతుంటే మా హస్బెండ్ తీసుకొచ్చారు. పాప ఈద్ రోజు షీర్ కుర్మా తినింది, మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఒకళ్ళు ఇచ్చారు. అప్పటి నుంచి ఆ రెసిపీ కావాలని అడుగుతుంది. సో ఈ సన్న సేమియాని ఫస్ట్ నేను గీలో బాగా రోస్ట్ చేసుకున్నాను గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇప్పుడు ఇందులో ఈ ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి ఇంకొకసారి రోస్ట్ చేసుకుందాం. యాడ్ చేసేస్తున్నాను నేను. ఒక్కసారి బాగా రోస్ట్ చేసేసి ఇందులో నేను ఆల్రెడీ కాచి ఉంచిన పాలు పోస్తున్నాను. అమ్మ నేను కలుపుతాయి అమ్మ, అమ్మ పాలు పొంగుతున్నాయి అమ్మ, కట్టాయి. ఏం కాదు పాప. ఎక్కిరించిన చాలే, ఇంకిటివ్వు. ఇప్పుడు ఇందులో మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. తిన్నావా? తెలియదు, షీర్ కుర్మా కోసం తీసి పెట్టా. అమ్మ కొద్దిగా ఎక్కువ కాకే తీయగైతే అంటే ఇంకొద్దిగా చాలమ్మా. సో నేను ఒకసారి స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేస్తున్నాను. నాకైతే సరిపోలేదు, పాప చూస్తానంటుంది. అబ్బా అమ్మ కాలేండమ్మా, మిల్క్ మేడమ్మా. ఓకే, కొంచెం పంచదార వేస్తాను. ఏ దొంగ తినగాక. చాలమ్మా చాలు, నేను కొద్దిగా వేస్తా. చాలే. సో ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. అమ్మ కొద్దిగా మిల్క్ మేడ్ తింటా. చూడండి, దొంగ స్పూన్ తెచ్చుకుంది మిల్క్ మేడ్ కోసం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. నేను కలుపుతున్నా. ఇక్కడ ఇది రోజ్ ఎసెన్స్, రోజ్ పెటల్స్ వేస్తారంట, నాటు గులాబీ రేకులు. నా దగ్గర రోజ్ పెటల్స్ లేవు, సో నేను రోజ్ ఎసెన్స్ వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉంది, ఎక్కువ చిక్కగా లేదు, పల్చగా లేదు. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే బంద్ చేసేస్తాను, ఎందుకంటే మళ్ళీ చల్లగా ఆరినాక చిక్కబడిపోతుంది కదా. సో షీర్ కుర్మా రెడీ. పాప ఒకసారి టేస్ట్ చేస్తుందంట, ఎలా ఉందో చూద్దామా. పెట్టు కలపడమే ఎక్కువ. వేడిగా ఉందండి పాప. అమ్మీ బాగుంది. బాగుందా? నిజంగా బాగుందా? ఆ రోజు తిన్నట్టే ఉందా? సేమ్ ఆ రోజు తిన్నట్టే ఉంది, బాగుంది. సక్సెస్ అండి, పాపకు నచ్చిందంట. సో ఈయన ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే బంద్ చేశాను కదా, దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము.
ఈ రెసిపీ ఇంకా డెలిషియస్గా కావాలంటే కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని సోక్ చేసి దాని పేస్ట్ కూడా యాడ్ చేస్తారు. చిరాంజీ సీడ్స్ కంపల్సరీ, నేను మిస్ చేశాను, నాకు అవైలబుల్గా లేవు. సో అవన్నీ వేస్ట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి దాని టెక్స్చర్ చాలా బాగా అయింది, క్రీమీగా కొంచెం చిక్కగా అయింది. సో పాప ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుందంట. యమ్మీగా ఉందమ్మా, సూపర్, నాకైతే నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియోని అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.